అక్కడ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి సబరి గారు కానీ, అలాగే హోంమంత్రి గారు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా హుటాహుటిన అక్కడ చేరుకొని జరిగినటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా చేశారో మీకు అందరికీ కూడా తెలుసు. సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపినటువంటి జగన్మోహన్ రెడ్డి నరకాసురు ఆ రోజు ఎటువంటి ప్రచారం చేశారో మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తూ రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఈరోజు ఫేక్ ప్రచారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ పార్టీ మారుతుంది. ప్రజలను ప్రభావితం చేసే అంశాలపైన తప్పుడు ప్రచారం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ముఖ్యంగా తన సైకో సైన్యాన్ని వాడుకొని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నాటకాల్ని ప్రజలు ఇప్పుడే గ్రహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బయటపడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎక్కడైతే అత్యుత్తమైనటువంటి వైద్యం అందించేటువంటి విషయం దగ్గర నుండి వాళ్ళకు కావాల్సినటువంటి వైద్య